ఎటు చూసినా కవిత కేటీఆర్ల గురించే ముచ్చట. మీడియా వాళ్ళు కూడా ఇవే చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాళేశ్వరం టాపిక్ డైవర్షన్ ప్రోగ్రామ్ ఇదంతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం. ఈ స్కామ్ లో అవినీతికి పాల్పడ్డ వారెవ్వరిని కూడా వదిలిపెట్టమని అన్నారు ఆయన. డైలీ సీరియల్ లెక్క విచారణ కరెక్ట్ కాదని కామెంట్ చేశారు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డ ఏంటన్నా? కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా? టీవీలో మీకు దండం పెడుతున్నా. టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితక్కను సస్పెండ్ చేస్తుంది. అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు తిడతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా? కవిత కేసీఆర్ బిడ్డ రాజీనామా. కేసీఆర్ బిడ్డ ఏంటన్నా? కేసీఆర్ బిడ్డ ఎటు చూసినా కూడా కవిత కేటీఆర్ల గురించే ముచ్చట అంటూ కూడా ఇటు హాట్ కమెంట్స్ చేశారు బండి సంజయ్. మీడియా వాళ్ళు కూడా ఇవే చూపిస్తున్నారంటూ కూడా కమెంట్ చేశారు. అయితే ఇది బీఆర్ఎస్ ప్రీ ప్లాన్ యాక్టివిటీ అంటూ కూడా ఆయన కోట్ చేశారు. కాళేశ్వరం టాపిక్ అతి పెద్ద స్కామ్ జరిగిన కాళేశ్వరం టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళిద్దరూ కూడా ఇటువంటి ఫైట్ ను తెర మీదకు తెచ్చారంటూ కూడా ఆయన కమెంట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కావాలనే ఇటు మీడియా అటెన్షన్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అటెన్షన్ మొత్తాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వీళ్ళ మీద డైవర్ట్ చేయడానికి అంటూ కూడా ఆయన